ఈ విటమిన్స్ తీసుకుంటే కరోనా నుండి రక్షించుకోవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్ దరి చేరకుండా ఉండటానికి నానాపాట్లు పడుతున్నారు. తినే తిండి దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని విషయాల్లో శుభ్రత పాటిస్తున్నారు. అయితే ఈ సమయంలో మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడం కోసం కొన్ని రకాల విటమిన్లు ఉపయోగపడతాయి. మరి ఆ విటమిన్స్ ఏంటి? ఏ ఆహార పదార్థాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ ఏ మన రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. విటమిన్ ఏ చర్మ కణాల పనితీరులో ఉపయోగపడుతుంది. మన శరీరంలో వ్యాధిని సంక్రమణకు కారణమయ్యే కారకాలను ఎదుర్కోవటానికి విటమిన్ ఏ అవసరం. కణాల పెరుగుదలకు, కంటి చూపుకు మెరుగుపరుచుకోవడంలో విటమిన్ ఏ ఉపయోగపడుతుంది. చేపలు, గుడ్డు సొన, జున్ను, టోపు, విత్తనాలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, క్యారెట్, ఆకుకూరలలో ఎక్కువగా విటమిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది. మొక్కలలో ఇది బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఇది కాలేయం పెరుగులో విటమిన్ ఏగా మారుతుంది. బీటా కెరోటిన్ మాత్రం ఆకుకూరలు, నారింజ, కూరగాయల్లో, క్యారెట్లలో లభిస్తుంది. ఇక విటమిన్ బి. విటమిన్ బిలో ముఖ్యంగా విటమిన్ బి6, బి12 మన శరీరంలో నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, జీవక్రియలు సరిగా జరగడానికి ఎంతో అవసరం. ఇవి కళ్ళు, జుట్టు, కాలేయం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బి12 లోపిస్తే కంట్లో నరాలు దెబ్బతింటాయి. ఈ రెండు విటమిన్లు మాంసంలో అధికంగా లభిస్తాయి. తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పచ్చి ఆకుకూరలు, పండ్లు, చేపలు, మాంసం వంటి పదార్థాల్లో విటమిన్ బి6 లభిస్తుంది. విటమిన్ బి9 మాత్రం ఆకుకూరలు, చిక్కుళ్ళు వంటి వాటిలో ఫోలిక్ ఆక్సిడ్ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి12ని రసాయన నామం సైనోకోబాలమిన్ అంటారు. ఇది ఎక్కువగా గుడ్లు, మాంసం, సోయా పాలలో కనిపిస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఇ. విటమిన్ సి నీటిలో కరిగే ఒక విటమిన్. ఇది శరీరం కనెక్టివ్ కణజాలాల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే మంచి యాంటీఆక్సిడెంట్ కూడా. అంతేకాకుండా విటమిన్ సి, విటమిన్ ఇ కణాలను మన శరీరంలో ఆక్సీకరణ, ఒత్తిడి నుంచి రక్షించడానికి సహాయపడతాయి. విటమిన్ సి ఎక్కువగా నారింజ, నిమ్మకాయలు, బెర్రీలు, కివీ ఫ్రూట్, బ్రోకోలీ, టమోటోలు, క్యాప్సికంలలో ఎక్కువగా లభిస్తాయి. విటమిన్ ఇ పచ్చి ఆకుకూరలు, గింజలు, కూరగాయల నూనెల్లో లభిస్తాయి. విటమిన్ డి మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని తగ్గించే కారకాలను నాశనం చేయడానికి విటమిన్ డి అవసరమవుతుంది. ఇది ఎక్కువగా సూర్యరశ్మి నుండి శరీరానికి లభిస్తుంది. అంతేకాకుండా గుడ్లు, పాలు, చేపలు వంటి వాటిలో కూడా విటమిన్ డి లభిస్తుంది. జింక్, ఐరన్, సెలీనియం. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి జింక్, ఐరన్ కూడా చాలా అవసరం. ఐరన్ రోగనిరోధక క్రిములను నాశనం చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక క్రిములను గుర్తించడంతో పాటు అవసరమైన ఎంజైమ్స్ను అందించడంలో సహాయపడుతుంది. మన శరీరంలో జింక్, సెలీనియం యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. అంతేకాకుండా ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని కొంతమేరకు తగ్గిస్తుంది. మాంసం, కోడి, చేపలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, ఆకుకూరలు ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. జింక్ మాత్రం ఎండిన బీన్స్, కాయగూరలో లభిస్తుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మనం ఆరోగ్యంగా ఉండటం మంచిది. విటమిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వ్యాయామం చేయడం, సరైన నిద్రపోవటం, సామాజిక దూరాన్ని పాటించడం, ప్రతిరోజు చేతులను సబ్బుతో కడుక్కోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.